गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामविद्यवतु गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महागणाधिपतये नमः। श्रीमात्रे नमः। सद्गुरु चरणारविंदाभ्यां नमः। हरि ओम। డివోషనల్ టీవీ వీక్షకులకు శుభాకాంక్షలు. గడిచిన శ్లోకంలో మనం మహిమూలాధారి అనేటువంటి శ్లోకంలో అమ్మవారు మూలాధార చక్రం నుంచి సుషుమ్నా నాడి ద్వారా ఏ రకంగా ఆరోహణ క్రమంలో మన యొక్క శిరస్సు నడినెత్తి మీద ఉన్నటువంటి చంద్రమండల మధ్యంలో సుధా సింధువునందు పరమశివునితో కలిసి క్రీడించినటువంటి వ్యవస్థ గురించి చెప్తున్నాం. అంటే షట్చక్రాలను దాటుకుని ఆ యొక్క చంద్రమణ మధ్యలో ఉన్నటువంటి సుధా సింధువులో సహస్రార పద్మం మధ్యలో పరమశివుని పర్యంకంగా చేసుకుని ఆ తల్లి క్రీడించినటువంటి వ్యవస్థను గమనించాం. ఆ స్థితిలో అమ్మవారిని మనము పరాశక్తి అనేటువంటి పేరుతో పిలుస్తాం. అది మూలాధార చక్రం అంటే తన యొక్క సహజ రూపమైనటువంటి కుండలిని రూపంలో నుండి ఆ కుండలిని శక్తి ఆరోహణ చెందుతూ సహస్రాలలో ప్రవేశించింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే శ్లోకంలో అదే స్వరూపం ఆ పరాశక్తియే తిరిగి అవరోహణ క్రమంలో అంటే పైనుంచి కిందుగా వచ్చి మూలాధార చక్రంలో తిరిగి కుండలిగా స్వస్థలాన్ని పొందినటువంటి వ్యవస్థని ఇక్కడ శంకరులు మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి శ్లోకం ద్వారా వివరిస్తూ ఉన్నారు. అదేమిటో ఒకసారి చూద్దాం. సుధాధారా సారై చరణ యుగళాంతర్గళితై ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసా ఆవాస్య త్వాం భూమిం భుజగనిభ మధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. ఇక్కడ కులకుండము అంటే అమ్మవారి యొక్క స్వస్థలమైనటువంటి మూలాధార చక్రాన్ని ఇక్కడ కులకుండము అంటారు. అక్కడ ఏమిటట? స్వమాత్మానం కృత్వా, నీ యొక్క స్వస్వరూపమైనటువంటి ఆ యొక్క వ్యవస్థలోకి నీవు వెళతావు. ఎలాగా? భుజగ నిభమద్యుష్ట వలయం. ఏ రకంగానైతే పాము చుట్టుకొని ఉంటుందో ఆ రీతిలో నీవు నీ స్వస్థలమైనటువంటి ఆ కులకుండములో చక్కగా నీ యొక్క స్వస్వరూపాన్ని పొంది అక్కడ నివసిస్తావు అని చెప్పారు. ఇక్కడ ఏమిటట? అమ్మవారు మూలాధార చక్రంలో 3.5 చుట్లు చుట్టుకుని ఉంటుందట. ఒక పాము ఏ రీతిలో అయితే చుట్టుకొని ఆ పైకి ఒక సర్పభాగం ఏదైతే పైకి వచ్చి ఉంటుందో ఆ రీతిలో అమ్మవారి ఇక్కడ కుండలిని స్వరూపంలో 3.5 చుట్లు చుట్టుకుని ఆ 3 చుట్లు మిగిలిన అర్ధ చుట్టూ కూడా పైకి ఉంటుంది. ఇది అమ్మవారి యొక్క స్వస్వరూపం. ఎక్కడ?
జీవుని యొక్క మూలాధార చక్రంలో. ఇంతకు ముందు ఏమి చేసింది? ఆ సాధకుని యొక్క శరీరంలో ఉన్నటువంటి మూలాధార చక్రం నుంచి వరుసగా షట్చక్రాలు దాటుకుని సహస్రారం చేరుకుంది. అక్కడ చంద్రమండల మధ్యలో ఉన్నటువంటి సుధా సింధువు నందు సహస్రార పద్మంలో కూర్చుని ఆ యొక్క స్వామి యొక్క పర్యంకం పైన కూర్చుని ఆ తల్లి విహరించింది అన్నది మనం చూసుకున్నాం కదా. ఇప్పుడు వెనక్కి వచ్చే వ్యవస్థలో భాగంగా శంకరులు చెప్తున్నారు, ముందే చెప్పుకున్నాం. ఏమిటట? సుధాధారా సారై చరణ యుగళాంతర్వి గళితై. ఆ తల్లి యొక్క పాదముల మధ్య నుంచి సుధాసారము అంటే అమృతము ప్రవహిస్తూ ఉంటుంది. సుధాధార నిరంతరము కూడా ఆ తల్లి యొక్క పాదముల నడుము నుండి సుధ అంటే అమృతము ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సుధాధారయే అక్కడ సుధా సింధువుగా రూపుదిద్దుకుంది. గత శ్లోకంలో మనం చెప్పుకున్నటువంటి మణిద్వీపంలో అమ్మవారు చింతామణి గృహంలో ఉంటుందని చెప్పుకున్నామే. అక్కడ కూడా ఆ సాగరం సమస్తము కూడా అమ్మవారి యొక్క చరణ యుగళము అంటే ఆ యొక్క పాదముల యొక్క ద్వంద్వం ఏదైతే ఉన్నదో ఆ పాదముల మధ్య నుండి ప్రవహించినటువంటి అపారమైనటువంటి సుధ అంటే అమృతం యొక్క ధారణ ద్వారా ఆ సుధా సింధువు ఏర్పడింది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే అమ్మవారు ఏమిటి? సహజంగా ఆ తల్లి యొక్క పాదముల నడుము నుండి అమృతము స్రవిస్తూ ఉంటుంది. ఎప్పుడు స్రవిస్తుంది? పరమేశ్వరుని యొక్క పర్యంకం పైన ఆ తల్లి క్రీడిస్తుంది. అంటే ఆ తల్లి అద్భుతమైనటువంటి ఆనందామృతంలో ఆవిడ డోలలాడినప్పుడు ఆ సమయంలో ఆమె యొక్క పాదాల నడుము నుండి ఆ సుధ స్రవిస్తూ ఉంటుందట. ఇక్కడ మనము సాధకుని యొక్క స్వరూపాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. అక్కడ మనం మణిద్వీపాన్ని చింతామణి గృహాన్ని ఎలాగైతే తీసుకున్నామో ఇక్కడ సాధకుని యొక్క స్వరూపాన్ని మనం తీసుకున్నట్లయితే సాధకుడు తన ధ్యాన ముద్రలో ఉన్నప్పుడు అమ్మవారు అతని యొక్క నడినెత్తిన ఆ యొక్క సహస్రార కమలంలో పరమేశ్వరునితో క్రీడించినట్టుగా మనం భావన చేసినట్లయితే ఆ సమయంలో ఆ తల్లి యొక్క పాదాల నడుమున ఆ సుధాధారలు స్రవిస్తూ ఉన్నాయి. అవి స్రవించి ఏం చేస్తున్నాయట? ప్రపంచం సించంతి. ఇక్కడ ప్రపంచం అంటే 72,000 నాడులతో కూడుకున్నటువంటి జీవుని యొక్క శరీరము అని అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్నప్పుడు సమస్తమైన విశ్వము అనే అర్థంలో ప్రపంచం తీసుకుంటాం. ఇక్కడ సాధకుని పరంగా చూసినప్పుడు సాధకుని యొక్క 72,000 నాడులతో కూడుకున్నటువంటి ఆ యొక్క శరీరమే ఇక్కడ ప్రపంచం. ఆ తల్లి ఏమి చేస్తుంది? తన యొక్క సుధాధారలు స్రవించడం ద్వారా సాధకుని యొక్క శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడుల మండలాన్ని కూడా తడుపుతుందట. సహజంగా చూడండి, ఒక వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక క్షేత్రం ఉన్నది. ఆ క్షేత్రమును మామూలుగా జలంతో తడిపితే ఎంత అద్భుతంగా వ్యవసాయ క్షేత్రం పులకరిస్తుంది. సహజంగా మనకు చూడండి, ఆకాశం నుండి వర్షిస్తున్న సమయంలో ఆ వర్షానికి ఆ చిన్న చిన్న మొక్కలు అలాగే వృక్షాలు భూమి కూడా పులకితం అవుతాయి. ఎందుచేత? ఆకాశం నుంచి స్రవించేటువంటి ఆ జలధారలు వీటి యొక్క వ్యవస్థని మొత్తాన్ని కూడా తడిపి ఆనందపరవశం చేస్తాయి కాబట్టి. అటువంటిది సాధకుని యొక్క శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులు ఏవైతే ఉన్నాయో ఆ సమస్తమైన నాడీ మండలాన్ని కూడా ఆ తల్లి యొక్క సుధాధారలు తడుపుతున్నప్పుడు ఆ సాధకుని యొక్క ఆనందానికి ఎవరైనా అవధులు పెట్టగలరా? అంత ఆనందాన్ని పొందినటువంటి సాధకుని యొక్క మనస్థితిని ఒకసారి మనం ఊహించుకుంటే అంతటి అద్వితీయమైనటువంటి ఆనందము ఎవరూ పొందలేరు. కేవలము ఆ తల్లిని నిరంతరము ధ్యానించేటువంటి సాధకులు మాత్రమే అంత గొప్ప ఆనందాన్ని పొందగలుగుతారు. అమ్మవారు ఆ కుండలి రూపంలో సహస్రారంలో ప్రవేశించి అక్కడ పరమశివునితో క్రీడించడము, ఆ ఆనంద సమయంలో ఆ తల్లి యొక్క పాదాల నడుము నుండి చక్కగా అమృతధారలు స్రవించడము, అవి మనిషి యొక్క ఆ సాధకుని యొక్క శరీరంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి నాడీ మండలాన్ని కూడా
తడపడము అంటే చక్కగా దానికి పర్యాప్తమైనటువంటి ఆ యొక్క వర్షం ఏదైతే ఉన్నదో ఆ రీతిలో ఈ 72,000 నడులు కూడా సించంతి తడపబడతాయట. అలా తడపబడినప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది ఆ ఆనందం. అది తిరిగి ఏమి చేస్తున్నామే, రసాంనాయ మహస. ఇక్కడ రసాంనాయ మహస్సుడు, మనస్సు అంటే చంద్రమండలాన్ని రసాంనాయ మహస్సు అంటారు. అంటే అమృతము జనించేది చంద్రమండలంలోను అని మనం భావిస్తూ ఉంటాం. ఎందుకంటే తాంత్రిక గ్రంథాలలో కూడా దీని గురించినటువంటి విశేషమైనటువంటి వివరణము ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ తల్లి ఆ యొక్క చంద్రమండలం మధ్యలో ఉన్నది. ఆ చంద్రమండలము ఈ రసాంనాయ మహస్సు అంటే ఈ యొక్క సుధలకు పుట్టినిల్లు లాంటిది. అటువంటి రసాంనాయ మహస్సులో ఆ యొక్క ఆ అమ్మవారు సహస్రార కమలంలో ఉంది, సుధా సింధు మధ్యలో. ఇంకా అక్కడి నుంచి ఆ అమృత రస గుణం కలిగినటువంటి ఆ కాంతి అంటే అమృతాన్ని మించినటువంటి కాంతి. కాంతి అంటే ఇక్కడ సూర్యరశ్మి కాదు, ఇక్కడ చంద్రుడి నుంచి వెలువడేటువంటి కాంతి అమృత ధారలుగా ఉంటుంది. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఈ యొక్క శరదృతువులో పూర్ణిమ నాడు వచ్చేటువంటి ఆ కాంతి ఏదైతే ఉందో అది సుధారసంతో సమానం. అది ఎంతో గొప్పగా అమృతాన్ని మించినటువంటి ప్రకాశంగా ఉంటుంది. ఇప్పటికీ కూడా మీరు చూసినట్లయితే కొంతమంది సాధకులు పౌర్ణమి రోజున నిండు వెన్నెలలో వారు సాధన చేస్తూ ఉంటారు. చాలా రకాలైనటువంటి యోగ ప్రక్రియల్లో ఇది కూడా ఒక ప్రక్రియ. ఎందుచేత ఇక్కడ వారు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ యొక్క పూర్ణ చంద్రుని యొక్క ఆ అమృతమయమైనటువంటి కాంతిలో వారు తడవడం ద్వారా వారు ఆత్మానందాన్ని పొందుతారు. ఈ ప్రక్రియ యోగ ప్రక్రియల్లో మనం సహజంగా గమనిస్తూనే ఉంటాం. అటువంటి రసాంనాయ మహస్సు అంటే ఆ యొక్క చంద్రమండలంలో ఆ యొక్క ఉండేటువంటి కాంతి ఏదైతే ఉందో అమృతము కంటే కూడా విశేషమైన ప్రకాశము కలిగినటువంటి ఆ యొక్క కాంతి ఉంటుందట. అందుచేతనే చంద్రుని ఏమంటారు, రసాంనాయ మహస్సు అంటారట. ఇది శంకరాచార్యులు వారు ఇక్కడ రసాంనాయ మహస అనేటువంటి ప్రయోగంలో ఇక్కడ చంద్రుణ్ణి ప్రస్తావన చేశారు. ఎందుకంటే పూర్ణ చంద్రుడు ఎల్లప్పుడూ కూడా అమృతమయంగా ఉంటాడు. ఇక అమ్మవారు ఏ రకంగా కుండలిని రూపం ఆమె యొక్క స్వస్వరూపమో ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏమిటట, ఇక్కడ మనం చూసినట్లయితే వామకేశ్వర తంత్రం అనేటువంటి గ్రంథంలో చెప్పబడిన శ్లోకాన్ని ఇక్కడ మనకి కవి ఉదాహరణ చేయడం జరిగింది. భుజంగాకార రూపేణ మూలాధార సమస్యత శక్తి కుండలిని నామ విసతంతు నిభాశుభ. ఇక్కడ అమ్మవారిని ఏమని పేరుతో అంటున్నారు, ఇక్కడ సర్పాకారాన్ని పొంది భగవతి మూలాధార చక్రాన్ని ఆశ్రయించి కుండలిని శక్తి అనేటువంటి పేరుతో ప్రసిద్ధమై ఉంటుందట. కుండలిని శక్తి అనేది అమ్మవారి యొక్క నామం. ఇక్కడ ఈ మూలాధార చక్రంలో సర్పాకృతిలో ఆమె ఉండి కుండలిని శక్తి అనేటువంటి పేరుతో ప్రసిద్ధి అయి ఉంటుందట. ఇక ఎలా ఉంటుందట, తామర తూడులో సన్నని దారం ఉంటుంది. మనం చూసినట్లయితే తామర తూడుని విరిచి చూస్తే సన్నగా అత్యంత సున్నితంగా ససూక్ష్మమైనటువంటి దారం ఉంటుంది. ఆ దారంలాగా మెరుపు తీగలాగా క్షణకాలం పాటు ప్రకాశిస్తుంది. అసలు ఆ సన్ననైనటువంటి దారాన్ని మనము వీక్షించడమే చాలా కష్టం. అటువంటి దాన్ని ఒక మెరుపు తీగలా మెరుస్తుందట. అంత సన్ననైనటువంటి సూక్ష్మమైనటువంటి స్వరూపంలో ఆ కుండలిని శక్తి రూపంలో అది ఎవరు గ్రహించగలరు? మనలాంటి సామాన్యులు గ్రహించడం చాలా కష్టం. కేవలము యోగ దర్శనం చేసిన మహానుభావులు, ఆ తల్లి యొక్క సాధకులు మాత్రమే దాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలరు. ఇక్కడ మెరుపుని కళ్ళతో చూడగలం, కానీ ఈ కుండలిని శక్తి తాలూకా మెరుపు తీగ లాంటి ఆ యొక్క కాంతి ఏదైతే ఉన్నదో దాన్ని మనము మామూలు కళ్ళతో చూడలేము. సాధకుడు తన యోగ దర్శనం ద్వారా ఆ యొక్క అద్భుతమైన వీక్షణాన్ని పొందగలుగుతాడు, ఆ యొక్క అద్భుతమైన అనుభూతిని పొందగలుగుతాడు.
ఇంకేమంటున్నారు? ఆవాప్యత్వాం భూమిం. భూమి అంటే సహజంగా మనకు అందరికీ తెలుసు, ఈ యొక్క పృథివీ ఏదైతే ఉందో అది భూమి. కానీ ఈ మానవుడు సాధకుల్లో ఉన్నటువంటి ఈ భూమి అనేటువంటి ప్రాంతం ఏది? మూలాధార చక్రం. ఎందుచేత? ఆ మూలాధార చక్రం అనేది పృథివీ తత్వాన్ని కలిగి ఉంటుంది అని మనం చెప్పుకున్నాం గతంలో. ఆ పృథివీ తత్వం అనేటువంటి ఆ యొక్క మూలాధార చక్రమే ఇక్కడ భూమి అని ప్రస్తావన చేయబడింది. ఈ కుండలిని శక్తి ఏమి చేస్తుందట? తన భూమిని అంటే పృథివీ తత్వం కలిగినటువంటి మూలాధార చక్రాన్ని ఆమె ఏం చేస్తుందట? తిరిగి ఆ మూలాధార చక్రంలోకి ఆవాప్యత్వం తిరిగి చేరుకుంటుంది. అంటే ఆరోహణ క్రమంలో సహస్రార పద్మంలో ప్రవేశించినటువంటి ఆ మహాతల్లి పరాశక్తి ఆ యొక్క సాధకుని యొక్క శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడుల్ని కూడా తన యొక్క అమృతధారలు స్వరింపజేయడం ద్వారా చక్కగా తడిపి ఆ సాధకునికి ఆ యొక్క ఆనందానుభూతిని, ఆ యొక్క ఆత్మానందాన్ని కలగజేసిన తరువాత తిరిగి అదే మార్గం ద్వారా కిందకు వస్తూ ఆవాప్యత్వం భూమిం తిరిగి తన స్వస్థలమైనటువంటి ఆ మూలాధార చక్రం పృథివీ తత్వాన్ని సంతరించుకున్నటువంటి మూలాధార చక్రంలోకి ఆ తల్లి ప్రవేశిస్తుందట. ఎలాగట? భుజగ నిభమద్యుష్ట వలయం. అంటే ఒక పాము ఏ రీతిలో అయితే ఆ పాము చుట్టలు చుట్టుకుని ఉంటుందో ఆ రీతిలో భుజగ నిభ మధ్యుష్ట వలయం, ఆ రకమైనటువంటి వలయాకారంలో సర్పము ఏ రీతిలో అయితే చుట్టుకొనబడి ఉంటుందో ఆ రీతిలో ఆ మహాశక్తి తిరిగి కుండలిని శక్తి రూపాన్ని దాల్చి ఆ రకంగా 3.5 చుట్లు చుట్టుకుని ఆ యొక్క కుండలిని శక్తి రూపంలో పృథివీ తత్వమైనటువంటి మూలాధార చక్రానికి చేరుతుందట. అంటే అమ్మవారి యొక్క స్వస్థలం ఏమిటి? సాధకుని యొక్క మూలాధార చక్రము. అక్కడికి తిరిగి చేరుకుంటుంది. ఆ తల్లి యొక్క కార్యక్రమం ఏమిటి? ఆ యొక్క మూలాధారం నుండి సహస్రారాన్ని చేరి అక్కడ తన యొక్క పాదద్వంద్వం అంటే పాదయుగళం మధ్యలో నుంచి అమృతాన్ని సేవింపజేసి సాధకునికి ఆత్మానందాన్ని కలుగజేసి తన కర్తవ్య నిర్వహణ పూర్తయిన పిదప తిరిగి అదే మార్గం ద్వారా ఈ యొక్క ఒక మెరుపు తీగలాగా తామర తూడు మధ్యలో ఉండేటువంటి సన్నని సూక్ష్మమైనటువంటి దారము ఏ రీతిలో ఉంటుందో ఆ దారము మాదిరిగా ఒక మెరుపు తీగలాగా క్షణకాలం పాటు మెరిసి ఆ యొక్క సుషుమ్నా నాడి గుండా తిరిగి తన యొక్క స్వస్థలమైనటువంటి ఆ యొక్క మూలాధార చక్రము పృథివీ తత్వం కలిగినటువంటి మూలాధార చక్రంలో చక్కగా భుజంగము మాదిరిగా 3 చుట్లు చుట్టుకొని అర్ధ భాగాన్ని పైకి ఇలా నిలబెట్టినట్టుగా ఉంచుతుంది. ఎందుచేత? తిరిగి సాధకుడు తన యొక్క ప్రయత్నాన్ని ప్రారంభించినప్పుడు తిరిగి ఆరోహణ చేయాలి, సిద్ధంగా ఉంటుందమ్మ. అంటే ఏమిటి? ఇక్కడ సాధకునికి ఆ యొక్క ఆత్మానందానుభూతిని పరమానందానుభూతిని కలిగించడం కోసమని ఆ తల్లి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతూ ఉన్నది. ఇక స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. మనం దీని గురించి మొట్టమొదట చెప్పుకున్నాం. స్వం ఆత్మానం కృత్వా, స్వం అంటే తన యొక్క ఆత్మానం స్వస్వరూపాన్ని కృత్వా పొందుతుంది. తన యొక్క స్వస్వరూపాన్ని తిరిగి సంతరించుకుంటుంది. అమ్మవారి యొక్క స్వకీయమైనటువంటి స్థితి ఏమిటి? కుండలిని శక్తి అనేటువంటి స్వరూపం. ఆ రూపాన్ని తిరిగి ఆ తల్లి చేరుకుంటుంది. ఏ రకంగానట? కుహరిణి, తామర పువ్వు మధ్యలో ఉన్నటువంటి ఆ సన్నని రంధ్రము ఏదైతే ఉన్నదో ఆ దానిలోంచి కులకుండము అంటే భూతత్వం కలిగినటువంటి మూలాధార చక్రంలోకి చేరుకుంటుంది. ఈ విధంగా సహస్రారాన్ని చేరినటువంటి ఆ భగవతి పరాశక్తి ఏమవుతుంది? తన పాదద్వయం నుండి స్రవించేటువంటి అమృతధారల ద్వారా సాధకుని యొక్క నాడీ ప్రపంచాన్ని సమస్తాన్ని కూడా చక్కగా తడిపి అతన్ని తృప్తం చేస్తుంది, ఆనందాన్ని కలగజేస్తుంది. తరువాత తన యొక్క స్వస్థలానికి
చక్కగా చేరుకుని కుండలిని శక్తిగా రూపుమార్చుకుంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని విషయాలు మనకి లలితా సహస్రంలో కూడా మనకు గోచరిస్తాయి. లలితా సహస్రంలో అమ్మవారి గురించి చెప్పబడిన మంత్రాలు ఏమిటి? సుధాసారాభివర్షిణి, సుధాసారాన్ని వర్షింపజేసేది అని అర్థం. ఇక్కడ మనం అదే కదా చెప్పుకున్నాం, చరణ యుగలం మధ్యలో నుంచి ఆ సుధాధారాన్ని సేవింపజేస్తుందని. అందుచేత దీనికి దానికి కూడా అన్వయం కుదిరింది. అంతేకాక ఇంకా ఏముంటారు? సుధా శృతి. శృతి అంటే కురిపించడం, సుధను కురిపిస్తుంది. ఈ రెండు లలితా సహస్రనామంలో ఉన్నటువంటి మంత్రాలకి కూడా ఈ శ్లోకం ద్వారా మనకి అన్వయం కనబడుతూ ఉన్నది. అందుచేత ఈ రకమైనటువంటి అద్భుతమైన వ్యవస్థలోకి సాధకుడును తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ తల్లి సాధకుని యొక్క ఆ యోగం చేత సహస్రారంలోకి ప్రవేశించడం అన్నది మనము ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి శ్లోకంలో చెప్పుకున్నాం, మహిమూలాధారి అనే శ్లోకంలో. ఇప్పుడు రెండవ శ్లోకంలో తన యొక్క కర్తవ్య నిర్వహణ అయిపోయింది. ఆ యొక్క సాధకుని యొక్క సాధనకు తల్లి సంతసించి తన యొక్క సుధాధారాల ద్వారా ఆ శరీరం తాలూకు సమస్త నాడీ ప్రపంచాన్ని కూడా తడిపి సాధకుని విశేషమైనటువంటి ఆనందాన్ని కలగజేసి తిరిగి కుండలిని శక్తి రూపాన్ని దాల్చుకుని తన యొక్క స్వస్థలమైనటువంటి ఆ యొక్క కులకుండ కుహరము అంటే మూలాధార చక్రాన్ని చేరుకున్నది. ఇంత గొప్ప విశేషమైనటువంటి అనుభూతిని ఆ తల్లి సాధకునికి కలగజేసింది. మరి మనం సాధన చేస్తే కలుగుతుందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవచ్చు. అసలు సాధన చేయడం అనేటువంటి విధానాన్ని తెలుసుకోవాలి. అవి గురుముఖత మంత్రోపదేశం పొందిన వాళ్ళు మహానుభావులు తెలుసుకోగలుగుతారు. అంతేకాక ప్రయత్నపూర్వకంగా మనం గనక నిరంతరము కూడా తల్లిని ధ్యానం చేసినట్లయితే ఏమో అంత అద్భుతమైనటువంటి అనుభూతి ఈనాడైనా మనకు కూడా కలుగుతుందేమో. అందుచేత అంతటి దయామయ్యేటువంటి ఆ యొక్క సుధారసాన్ని మన యొక్క శరీరం పైన కురిపించి మన నాడీ మండలాన్ని ఎంతో ఉత్తేజితం చేసి మనకు ఆనందాన్ని కలగజేసేటువంటి ఆ మహత్వ కలిగినటువంటి పరాశక్తికి చేతులు జోడించి ఒక్కసారి నమస్కరించుకుని ఈ అంకాన్ని ఇక్కడితో ముగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.